ఏం చెప్పాలన్నా, హ్యాపీ న్యూ ఇయర్. అయిపోతుంది, ఎండింగ్ పోయింది 2024. డిసెంబర్ 31. బాయ్ బాయ్, హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరానికి ఆంగ్ల సంవత్సరం ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో అలాగే మన త్వరలో మన భారతీయ సంవత్సరం రాబోతుంది. తెలుగు సంవత్సరాది అంటాం, ఉగాది, అది కూడా జరుపుకోవాలని ఇంతే సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నా. సో అంతకన్నా ముందుగా ఆంగ్ల సంవత్సరం వచ్చింది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇది కొత్త సంవత్సరంలో 2024లో ఒక 5 చెప్పండి, మంచి జరిగినాయి, బ్యాడ్ జరిగినాయి. నాకు బ్యాడ్ అంటే ఏం జరగలేదు. సో నేను ఒక పని వదిలేసి ఒక పనిలోకి పోవటమే నాకు గుడ్, వదిలేయటమే బ్యాడ్. సో ఆ గుడ్ వల్ల నాకు 2024లో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్, ఒక బ్రదర్ లాంటి మంచి గొప్ప వ్యక్తి దొరికాడు, శివరెడ్డి అని. సో ఆయన లేకపోతే నేను ఊరెళ్ళిపోయేవాడిని ఖచ్చితంగా. ఆయన ఉండటం వల్ల ఈ రోజు ఇప్పటి వరకు ఈ సంవత్సరం 2024 మొత్తం ఇంకా నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బతికేసాను అనమాట. సో ఆయనకి ఎంత చెప్పుకున్నా, నా ఈ 30-40 ఇయర్స్లో నా వయసులో ఎంత చెప్పుకున్నా ఈ ఒక్క సంవత్సరాన్ని అదంతా కలిపి అనుకోవాలి. సో అంత హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట ఆయనతో ఉండటం, ఆయన దగ్గర పనిచేయడం, వర్క్ చేయడం అనేది. శివరెడ్డి భయ్య చాలా చాలా థ్యాంక్ యూ. లైఫ్లో నేను మర్చిపోను ఖచ్చితంగా. నీ రుణం మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటా, నిన్ను వదిలిపెట్టా. ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తా. అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నాను, సో 25లో మళ్ళీ వదిలిపెట్టాలనుకుంటున్నాను, అది నాకు బాధే. సో ఖచ్చితంగా ఆయన నాకు చేసిన సహాయం మొత్తం 25లో కాకపోయినా ఎప్పటికైనా ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకుంటా. 25లో మీ ఏం కోరుకుంటున్నారు, ఏం జరగాలని? 25లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పొలిటికల్గా, దైవం సంబంధించిన విషయాలలో, సినిమాల పరంగా కూడా చాలా ఇష్యూలు జరుగుతున్నాయి. సో అవన్నీ ఇష్యూలన్నీ తగ్గిపోయి అందరూ హ్యాపీగా ఉండాలి, ఫ్యాన్స్ అందరూ కొట్టుకోవద్దు, అందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే పార్టీల తరఫున కూడా, పార్టీల పరంగా మీరు ఫైటింగ్ చేసినా కానీ మనుషుల్లాగా మానవత్వం చూపిస్తూ అపోజిషన్ పార్టీ, కొత్త పార్టీ, పాత పార్టీ అని కాకుండా, చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాకుండా మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అందరూ కలిసి అపోజిషన్ లీడర్లు, గవర్నమెంట్ లీడర్లు కలిసి చర్చించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే సమాజానికి మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఒకసారి మీ తరఫు నుంచి ఎలాంటి ఫేక్ ప్రచారాలు కూడా చేయొద్దని చెప్పరా మా వీడియో చూసే వాళ్ళకి? 100% మీడియా, ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా కాదు, ప్రతి మీడియా, ఏ మీడియానే మనుషులం కూడా, మనం కూడా. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొడుతుంటే మనుషులుగా కూడా మనం రెచ్చిపోయి కొన్ని ఫేక్ సైజ్ సపోర్ట్ చేస్తుంటాం. ఫేక్ సైజ్ సపోర్ట్ చేయొద్దు, ఫేక్ న్యూస్ చెప్పొద్దు. చూడండి, ఇది చూసాము, వాళ్ళు చెప్పారు పలానోడు, నేను చూశానని కూడా చెప్పొద్దు, ఫేక్ కూడా చెప్పొద్దు. బ్యాన్ చేయాలి, ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. మనోళ్ళు కూడా బంద్ పడాలి. చెప్పే ప్రేక్షకుల వల్ల కూడా మీడియా వాడు చెప్పేది నిజమే, ఎందుకంటే అన్ని మీడియా ఇళ్లలో బాత్రూమ్లలో దూరేసి వాడు చెప్పేది నిజమో రైటో తెలుసుకోలేరు కదా. సో మీడియా కూడా ఆ ఫేక్ ప్రచారం చేయాల్సి వస్తుంది. మీడియాకు చెప్తున్నాను, ప్రజలకు చెప్తున్నాను, నిజాలే చెప్పండి, న్యాయంగా ఉండండి, సమాజ సేవ చేయండి, అందరికి సహాయం చేయండి. అప్పుడు మీకు కూడా ఆటోమేటిక్గా సాయం అందుతుంది. మీరు 10 మందికి సాయం చేశారనుకో, ఆ 10 మంది నీ ఒక్కడికే సాయం చేస్తారు. నీవెంత బలం, నీకు ఎంత బలం దొరుకుతుందో ఒక్కసారి ఆలోచించు. సో న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నా. అలాంటి ఫేక్ ప్రచారాలు ఏమైనా కనిపిస్తే వీలైనంత వరకు బ్యాన్ చేయాలి. రిపోర్ట్ కొట్టే ఆప్షన్ ఉంటుంది, రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ పద్ధతిగా కొట్టండి, మళ్ళీ అది మీకు ఉల్టాయేలా కొట్టద్దు. బూతులు పెట్టారనుకో, అది మీకు ఉల్టా అవుద్ది, కేసులు అవుతాయి, చదువుకునే విద్యార్థులు ఉంటే స్టడీ ఫ్యూచర్ నాశనం అవుతుంది. సో బూతులు కాకుండా ఒక పద్ధతిగా రిపోర్ట్ కొట్టండి, న్యాయపరంగా లీగల్గా అంటారు కదా, అటువంటి కామెంట్లు పెట్టి ఆ చెడుని తొక్కేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడ కనపడినా బ్యాన్ చేయాలంటారు. ఎక్కడ కనపడ్డా మంచి అనేది ఉంటే దానికి సపోర్ట్ చేయండి, చెడు అనేది ఉంటే నీ మనసులోనే పెట్టుకో. నీ నోట్లో ఉన్నా కానీ నేను మనసులో పెట్టుకో, దాన్ని బయటికి రానియకు. ఎందుకంటే సమాజానికి తెలిసిందనుకో, అరే వీడు బయటికి కనపడేది మంచి కానీ లోపల చాలా చెడు ఉంది అనుకో, అది తొక్కి కనపడకుండా చేసి అట్లా. ఒక్కసారి ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా? ప్రతి ఒక్కరికి 2024 బాయ్ బాయ్. 2025 వస్తుంది ఆంగ్ల సంవత్సరం, అది అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అలాగే హ్యాపీ న్యూ ఇయర్. త్వరలో ఉగాది కూడా రాబోతుంది, తెలుగు సంవత్సరం మనం అంటాము. సో అది కూడా ఇలాగే ఇంతే హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. 2025కి వెల్కమ్ చెప్తూ 2024లో ఏమైనా బాధలు ఉంటే ఈ రోజే మర్చిపోవాలని చెప్పి ఫుల్గా తాగే వాళ్ళు తాగండి, ఇంట్లోనే తాగండి, నా అభిప్రాయం అండి. 2024లో మీకు జరిగిన 5 సంఘటనలు, గుడ్ బ్యాడ్, ఇవి చెప్తారా? అండి, 2024లో అంటే స్టార్టింగ్లో ఏమేమో అనుకుంటాము, డైట్ కావాలనుకుంటాము, డైట్ కాలేదు, పొట్ట పెరిగింది. ఈ 2024లో అయినా డైట్ కావాలని, అంటే కొంచెం సన్నగా కావాలని కోరుకుంటున్నానండి. ఇంకా శాలరీ వైజ్ అంటే ఇంకా అది ఎవ్రీ ఇయర్ ప్రతి సామాన్య మానవుడు చేసే యుద్ధమే. శాలరీ ఈ సంవత్సరమైనా పెరుగుతుందా అని. ఈ సంవత్సరమైనా మంచి ఒక మిడిల్ క్లాస్ వాడు కోరుకునేది ఏంటి, తినడానికి, ఉండడానికి, హ్యాపీగా ఉంటే చాలనేది. 2024 కొన్ని కష్టాలు, కొన్ని హ్యాపీ,
అన్ని జరిగినాయి కాబట్టి 2025లో ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను అండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ అండి వ్యూవర్స్ అందరికీ. 2024 మీ అందరికీ బాగా జరిగిందని కోరుకుంటూ 2025 కూడా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. హాయ్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము ఫోర్ట్రీ అకాడమీ నుంచి వచ్చాము. మాది 29th బ్యాచ్. మేము ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ కోసం వచ్చాము. అండ్ మా ఇన్స్టిట్యూట్ మాదాపూర్లో లొకేట్ అయి ఉంది. డోర్ సపోర్ట్ టు అవర్ ఫోర్ట్రీ అకాడమీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. చాయ్ అడ్డా ఛానల్కి సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మా ఇన్స్టిట్యూట్కి కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. For more videos, like, share, comment, సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మర్చిపోకండి.